తిరుపతి జిల్లా పోలీసు శాఖ ద్విచక్ర వాహనదారుల భద్రత లక్ష్యంగా ప్రవేశపెట్టిన నో హెల్మెట్ నో పెట్రోల్కు ప్రజల నుండి మిశ్రమ స్పందన లభిస్తుంది. తిరుపతి జిల్లా పోలీసు శాఖ వరుసగా జరుగుతున్న ద్విచక్ర వాహనదారుల ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ప్రవేశపెట్టిన నో హెల్మెట్ నో పెట్రోల్కు ప్రజల నుండి విశేష స్పందన లభించడంతో పాటు మరికొంతమంది నుండి వ్యతిరేకత కూడా ఎదురవుతోంది. నగరంలో అనతి కాలంలో జరిగిన ద్విచక్ర వాహనదారుల ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని వారి కుటుంబ శ్రేయస్సు కోసం తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఈ నెల 15వ తేదీ నుండి తప్పనిసరిగా హెల్మెట్ ధరించిన వారికి మాత్రమే పెట్రోల్ బంకులలో పెట్రోల్ పట్టబడుతుందని, దీనిని తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నిబంధనను నగర ప్రజలు, జిల్లా పోలీసు యంత్రాంగం తీసుకున్న నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆలోచన మంచిదే. ఈ మధ్య ఎక్కువ యాక్సిడెంట్లు అట్లా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఈ ఆలోచన మంచిదే. సార్ వాళ్ళు తీసుకోవడం డెసిషన్, సుబ్బరాయుడు సార్ తీసుకున్న డెసిషన్ మంచిదే. సార్ వాళ్ళు కూడా ఇక్కడే ఉండి హెల్మెట్లు ప్రొవైడ్ చేస్తున్నారు తీసుకోమని చెప్పి. నమస్తే అండి, నా పేరు సుమతి. నేను ప్రీవియస్ వేరే సిటీస్లో చూశాను ఈ రూలు, బట్ తిరుపతిలో ఇంప్లిమెంట్ చేయడం కొత్తగా ఉంది. మా సేఫ్టీ గురించి ఆలోచించి పోలీసులు ఇవన్నీ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ చాలామంది హెల్మెట్స్ పెట్టుకుంటున్నారు ఇప్పుడు. థ్యాంక్స్ పోలీస్ టీం అందరికీ. థ్యాంక్ యూ సార్. ప్రజలు ప్రాణాల చేతుల్లో పెట్టుకుని అరిచేతులు లేకుండా మందు తాగే వాళ్ళకు ఇటువంటి ఏమి లేకుండా చాలా బెస్ట్ థింగ్ ఇది అన్నమాట. గవర్నమెంట్ మంచి ఫెసిలిటీస్గా ఇచ్చింది. ఇది ప్రతి ఒక్కరు ఫాలో అయితే చాలా మంచిది. మనకే సేఫ్టీ, కానీ గవర్నమెంట్ గురించి చెప్తున్నాం కానీ మనకే సేఫ్టీ. మన ప్రాణాలు దక్కించుకోవాలంటే ఇదే సేఫ్టీ మార్గం. హెల్మెట్ ఇది మంచి ఆలోచన, ప్రమాదాలంతా నివారించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు హెల్మెట్ వాడండి, ప్రాణాలు కాపాడుకోండి. మన పోలీసులకు కూడా ఇది కూడా మంచి నిర్ణయము, కాబట్టి ఇది అందరూ పాటించాలని కోరుతున్నాము. ఇదిలా ఉండగా జిల్లా పోలీసు శాఖతో పాటు ఇతర అధికారులు కూడా పెట్రోల్ బంక్ నిర్వాహకులను సమావేశపరిచి డిసెంబర్ 15వ తేదీ నుండి కేవలం హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహనదారులకు మాత్రమే పెట్రోల్ అమ్మకాలు జరపాలని ఆదేశాలు జారీ చేయడంతో పాటు ప్రతి పెట్రోల్ బంక్ వద్ద ఒక పోలీస్ అధికారిని ఏర్పాటు చేసి హెల్మెట్ ధరించిన వారికి మాత్రమే పెట్రోల్ పట్టే విధంగా తగు చర్యలు చేపడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా టూలర్లో వెళ్ళే వాళ్ళు హెల్మెట్ ధరించేసి వారి ప్రాణాలు కాపాడవలసిందిగా కోరుచున్నాము. వారి ఫ్యామిలీ భవిష్యత్తు దృష్ట్యా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలని చెప్పేసి ప్రజలకు కోరుచున్నాం. ఎస్పీ గారి ఆదేశాల ప్రకారంగా మా పెట్రోల్ బంక్ ఉంది, హెల్మెట్ లేకుండా ఉంటేనే పెట్రోల్ పడుతున్నాం, లేకపోతే పెట్రోల్ పట్టడం లేదు. దయచేసి ప్రతి ఒక్క కస్టమర్లు హెల్మెట్ వేసుకొని వస్తే బాగుంటుంది. మీ యొక్క శ్రేయస్సు కోసం చెప్తున్నాము. అలాగే ఎస్పీ గారు కూడా ఈ విషయంలో చాలా సెన్సిటివ్గా ఉన్నారు. మాకు కూడా స్టాఫ్కి కూడా కొన్ని సలహాలు సూచనలు ఇచ్చినారు. హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ పట్టండి అని చెప్పారు. ఇంతవరకు బాగానే ఉన్న జిల్లా పోలీసు యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా పెట్రోల్ బంకుల వద్ద ఇబ్బడి ముబ్బడిగా హెల్మెట్ అమ్మకాలు జరపటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వినియోగదారుడికి నాణ్యత, ధర దృష్టిలో ఉంచుకొని వారికి అనువైన చోట హెల్మెట్లను కొనుగోలు చేస్తారే తప్ప తప్పనిసరిగా పెట్రోల్ బంకు వద్ద హెల్మెట్ కొనవలసిన అవసరం లేదని వారిస్తున్నారు. గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నగర పరిధిలో హెల్మెట్ ధరించవలసిన అవసరం లేదని ఆదేశాలు ఉన్నప్పటికీ వాహనదారుల భద్రత దృష్ట్యా హెల్మెట్ ధరించడానికి తాము వ్యతిరేకులము కాదని, కానీ ఈ నిబంధన ఉంటేనే పెట్రోల్ పడతామనడం సరైన నిర్ణయం కాదని, దీనిని మరొకసారి ఆలోచించి అమలు చేయాలని కోరుతున్నారు. ముఖ్యంగా నిత్యం వేలాది మంది యాత్రికులతో కిటకిటలాడే తిరుపతి వంటి మహానగరంలో హెల్మెట్ వాడకం అదునుగా భావించి చైన్ స్నాచర్లు విజృంభించే అవకాశాలు ఉన్నాయని, గతంలో దీనిని దృష్టిలో ఉంచుకొని తిరుపతి నగరానికి మినహాయింపు కూడా ఇచ్చారని మరోసారి అధికారులకు గుర్తు చేశారు. ఇకనైనా అధికారులు దీనిపై సమాలోచన చేయకుంటే ప్రజలలో ఏర్పడిన వ్యతిరేకతకు తాము సైతం అంటూ కదం తొక్కుతామని హెచ్చరించారు. హెల్మెట్స్ లేని పెట్రోల్ పట్టొద్దని చెప్పేసి పెట్రోల్ బంక్ యాజమాన్యం పైన ఒత్తిడి తెస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇవాళ సిటీ పట్టణ ప్రాంతాల్లో హెల్మెట్స్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా మీరు ఒత్తిడి చేయకూడదు. కేవలం హైవేల్లో మాత్రం హెల్మెట్స్ పెట్టుకొని హైవేల్లో తిరగండి. హైవేల్లో తిరిగేదాంట్లో హెల్మెట్స్ లేకుండా ఎవరు ఉంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి సుప్రీంకోర్టే తీర్పిచ్చింది. ఇవాళ గతంలో హెల్మెట్స్ మళ్ళీ వద్దనుకునేది ఎందుకు అనుకున్నారు? తిరుపతి పట్టణం రోజుకు 70,000 మంది యాత్రికులు వస్తూ ఉన్నారు. యాత్రికులు వచ్చే సందర్భంలో చైన్స్ లాగా మొత్తం కూడా చైన్లన్నీ దొంగతనాలు పోతూ ఉన్నాయి. హెల్మెట్స్ ముసుగులో దొంగలు ఎక్కువైనారని చెప్పేసి తిరుపతి పట్టణానికి మినహాయింపు అని చెప్పేసి కూడా గతంలో పత్రికల్లో, టీవీల్లో కూడా రావడం జరిగింది.
ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఈవేళ పెట్రోల్ బంకులు మొత్తం కూడా ఎక్కడికక్కడ బంద్ చేయించి పెట్రోల్ బంకుల్లో హెల్మెట్స్ ఉంటేనే పెట్రోల్ పెట్టడం అంత నిదానాన్ని వెనక్కి తీసుకోవాలి. అదే కాకుండా ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర ఒక పోలీసు ఉన్నత స్థాయి అధికారి అక్కడ ఉండి హెల్మెట్స్ సేల్ చేయిస్తూ ఉన్నారు. మీకేమి హెల్మెట్స్ వ్యాపారాలు పెట్టుకున్నారా, లేకపోతే ప్రజలకు సంబంధించిన సౌకర్యాల కోసం ఉన్నారా అని మేము అడుగుతూ ఉన్నాం. హెల్మెట్స్ పెట్టకపోతే రోడ్డు మీద తిరిగితే చట్టం పరిధిలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందో దాని పరిధిలో మీరు చేయాలి తప్ప దానికి ఆర్టీఐ అధికారులు ఉన్నారు, పోలీస్ యంత్రాంగం ఉంది. కాబట్టి పెట్రోల్ ఈ విధంగా ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఖచ్చితంగా ప్రజానీకాన్ని కూడగట్టి పోరాటానికి రూపకల్పన చేయాల్సి వస్తుందని చెప్పేసి ప్రభుత్వ అధికారులకు హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ద్విచక్ర వాహనదారుల వారి కుటుంబ సభ్యుల క్షేమం మేరకు ప్రవేశపెట్టిన ఈ నిబంధనను సమర్థించడంతో పాటు స్వాగతించడం కూడా ఒక మంచి నిర్ణయమే అని ఆశిద్దాం.